అమ్మ చేతి వంటలో మీ చేతి వంటతో మా అందరికి ఏం చూపిస్తున్నారు? నేను కారపొడి చూపిస్తున్నా. కారపొడి, దాన్ని బాలింత కారపొడి అంటారు. ఇది వరకు అన్ని దాదాపు నార్మల్ డెలివరీస్ ఉండేవి వెనకటి రోజులు అన్ని. ఇప్పుడంటే సీజర్స్ వచ్చాయి కానీ ఎక్కువ నార్మల్ డెలివరీస్ ఉండేవి. అప్పుడు బాలింతలకి డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువగా పొట్లకాయ కూరని, దొండకాయని, తర్వాత ఈ కారపొడి మెయిన్ పెట్టేవారు. మెయిన్ అంటే కారపొడి మనం రకరకాలుగా అన్ని చాలా చేసుకుంటాం. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. అది నువ్వు కూడా టేస్ట్ చేసావు. ఇదని చెప్పలే, కారపొడి తెచ్చాను తిని చెప్పు ఎలా ఉందో అన్నారు. అసలు ఇంకా నాకు ఒక డబ్బా ఇచ్చేసారు అనమాట. ఇంకా అది ఎవ్వరికి పెట్టకుండా నేను ఒక్కదాన్ని కొంచెం కొంచెం వేసుకొని రోజు అలా వేడి వేడిగా టేస్ట్ చూస్తాను. అన్నంలో రైస్ లో చాలా బాగుంటుంది. అంటే డెలివరీ అయ్యాక అన్ని వేడి చేసే పదార్థాలు పెట్టాలి. అందుకని అప్పుడు ఎక్కువగా వెల్లుల్లిపాయలు ఇది వేసి పెట్టేవాళ్ళు. మీ మదర్ అడుగు, మీ మదర్ కూడా తెలుస్తుంది. అవును, అమ్మ నాకు నల్లకారం అని పెట్టి. నల్లకారం, దీన్ని బాలింత కారం. బాలింత కారం అంతే. అంటే నల్లకారంలో కొన్ని ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. చింతపండు ఇంగ్రీడియంట్స్ ఇంకొంచెం ఎక్కువ, శనగపప్పు వేస్తాం. దీంట్లో వేయం, కుట్లకి అది ఇదవుతుందని ఓన్లీ మినపప్పు, మెంతులు, తర్వాత మిరపకాయలు, వెల్లుల్లి ఎక్కువ వేసి. అదే అసలు అప్పట్లో యాక్చువల్ ఇప్పుడేమో ప్రతిదానికి ఒక టాబ్లెట్, ప్రతిదానికి కూర్చున్న టాబ్లెట్, నుంచున్న టాబ్లెట్. అప్పట్లో మరి ఫుడ్తోనే చేసేవాళ్ళు. సో ఈ రోజు అయితే బాలింత కారం చేస్తున్నారు మా అందరి కోసం. ఎందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. బాలింత కారపొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, వేయించిన ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, నూనె. సో ఉమాగారు, అయితే కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, చాలా సింపుల్. సో చేద్దామా? ముందు ఆయిల్ పాన్ పెట్టినా, పాన్ పెట్టి ఆయిల్ వేయాలా? ఆయిల్ వేసేసి మెంతులు కొంచెం ఎర్రగా ఉండగానే మినప్పప్పు నల్లగా అవ్వకూడదు, మెంతులు కూడా నల్లగా అవ్వకూడదు, రెండు చక్కగా ఎర్రగా అవ్వాలి. ఇవి తీసాక అవి తీసేసాక మిరపకాయలు అవి తీసి పక్కన పెట్టేసి మిరపకాయలు నల్లగా వేగాలి ప్రవీణ ఇందులో. సో కొద్దిగా నూనెలోనే మనం కొంచెం మెంతుల్ని, ఇదిగో మినపప్పుని, మెంతులు ఎక్కువ ఎక్కర్లా, కొంచెం వేయాలి కొద్దిగా. ఇలా మంచి కలర్ వచ్చేలాగా, మంచి కలర్ రావాలి. ఓకే, డన్. సో ఇది తీసేనా మరి? తీసేసే. మిరపకాయల్ని బాగా నల్లగా అయ్యేలా, బాగా నల్లగా అవ్వాలి. అండ్ ఇంకా ఉమాగారు మీరు ఏం చేస్తుంటారు ఖాళీ టైం? నేను హౌస్ వైఫ్ ఏనన్నా, కానీ బాలుగారు అంటే చాలా ఇష్టం. ఇష్టంతోనే ఇంత ఏజ్లో కూడా పాడతా తీగ ఎపిసోడ్స్ మిస్ లైవ్ చూడాలని. బాలుగారు ఉన్నప్పుడు చూసాం, ఇప్పుడు వెళ్తున్నాం చాలా. నేను మ్యూజిక్ నేర్చుకున్నాను, మ్యారేజ్ అయ్యేదాకా మ్యూజిక్ నేర్చుకున్నా. నా హాబీస్ ఏం లేదు, నిద్ర లేచినప్పుడు రాత్రి పడుకోబోయేదాకా నేనన్నా పాడుకుంటా, పాటన్నా ప్లే చేసుకుంటా. సింగింగ్ అంటే ఇష్టం, ఇంకంతే. అంతే, చాలా ఇష్టం. ఓకే, మరి మాకోసం ఒక పాట. పలికినది పిలిచినది పరవశమై నవమోహన రాగం, వీణ వేణువైన సరిగమ విన్నావా, ఓ తీగరాగమైన మధురిమ కన్నావా. సూపర్. యాక్చువల్లీ ఆడుతూ పాడుతూ హ్యాపీగా వంట చేయాలి అంటారు. ఈ రోజు అయితే నేను అదే చేశాను చక్కగా. అవును, ఎంత బాగా పాడారో. ఎన్ని పాటలు అలా అన్ని ఫస్ట్ 2 లైన్స్ అలా పాడటం మెట్లి ఎంత బాగా పాడారో, బాగుంది. సో ఇలా ఇంత నల్లగా వచ్చేలాగా ఫ్రై. ఇంత నల్లగా వచ్చాక ఇవన్నీ కలిపి మిక్సీ చేసేసేయటం. ఓకే, అన్నీ కలిపి మిక్సీ చేయటం. ఇందులో చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసేసి మిక్సీ చేయటం. మీరు వేయండి ఇప్పుడు, ఇదంతా తర్వాత మిక్సీ చేస్తాం. వెల్లుల్లి ఎక్కువ వేయాలి, చింతపండు తగినంత, ఉప్పు తగినంత వేసి రైస్లో నెయ్యి బాగా వేసుకొని తింటే
చాలా బాగుంటుంది ప్రవీణ. ఓకే, చాలా బాగుంటుంది. సో ఇది ఎట్లా అంటే మామూలు మెత్తగా పౌడర్లా మెత్తగా పౌడర్ లాగా. సో చూసారు కదా, ఇవి చల్లారిన తర్వాత మనం వేయించిన కొద్దిగా మెంతులు, మినప్పప్పు, ఆ తర్వాత నల్లగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, వాటికి తగ్గట్టుగా వెల్లుల్లి రెబ్బలు వేసాము, కొంచెం చింతపండు, ఉప్పు, వీటిని ఇప్పుడు మిక్సీలో మెత్తగా పొడిలాగా చేసేద్దాం. సో చూసారు కదా, బాలింతల కారం మిక్సీ అయిపోయి వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట. సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా నేను రుచి చూసి ఎలా ఉందో చెప్తా మరి. ఓకే వీణ, నేను ఇది ఒక పాట పాడుతూ నీకు పెడతా, సరేనా? సో నాకు అన్నంలో కలిపి పెడుతున్నారు అనమాట. సో ఇది బాగా కారంగా ఉంటుందేమో కదా? కారంగా ఉంటుంది అంటే కరెక్ట్గా చేసుకుంటే అంతే. నెయ్యి వేసుకొని తినాలి బాగా. నెయ్యి కూడా వేసేవారు ప్రవీణ. ఈ కారపుల్లో ఎక్కువ నెయ్యి వేస్తే వాళ్ళకి అంత డెలివరీ అయ్యాక ఇది వీక్గా ఉంటారు కదా, దానికి ఏంటంటే ఆ నెయ్యి కూడా ఉంటే బాగా గట్టిగా ఉంటుంది బాడీ అని చెప్పి నెయ్యి కూడా ఎక్కువ వేసేవారు. ఈ వెల్లుల్లి, నెయ్యి. బాలింత కారపొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినప్పప్పు, వేయించిన ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, నూనె. బాలింత కారపొడి తయారు చేసుకున్న విధానం: ముందుగా పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి దానిలో ముందుగా మెంతులు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన వెంటనే మినప్పప్పు కూడా వేసి ఎర్రగా వేగిన వెంటనే వాటిని తీసేసి ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో మరికొద్దిగా నూనె వేసి ఎండుమిర్చిని బాగా నల్లగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటిని కూడా అదే బౌల్లో వేసుకొని వాటికి సరిపడినంత వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, ఉప్పు సరిపడినంత వేసి వీటన్నిటిని మిక్సీలో బాగా మెత్తగా చేసి పొడి చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బాలింత కారపొడి రెడీ.